కృషి పట్టుదలతో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని గురుజాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఎంఈఓ ఆకుల సత్యనారాయణ అన్నారు. స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2025-26 సంవత్సరంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు అభినందన తెలుపుతూ ఈ సందర్భంగా స్నేహ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లా ఉత్తమ యూత్ అవార్డు గ్రహీత కోలా కోటేశ్వరరావు మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని, పాఠశాలకు కావాల్సిన మౌలిక వస్తువుల కొరకు తన వంతు కృషి చేస్తామని అన్నారు. అనంతరం అత్యధికంగా మార్కులు సాధించిన ప్రథమ ర్యాంక్ కాకర్ల తేజస్వి, ద్వితీయ ర్యాంక్ సాధించిన షేక్ అహ్మద్కు నగదు బహుమతి మెమంటోలను అందించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ రవిశేఖర్, 14వ వార్డు కౌన్సిలర్ భండి రవి, స్నేహ యూత్ కార్యదర్శి భజ్వుల శ్రీనివాసరావు, జి కోటేశ్వరరావు, సిహెచ్ భారత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనేకమైన సేవా కార్యక్రమాలు మన గురజాల పట్టణాన్ని చేస్తున్నారు. అదేవిధంగా మన కాలేజీకి, హై స్కూల్కి కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కళ్ళలో నాలుకలాగుంటూ కోలా కోటేశ్వరరావు గారు, మరి డిఎస్ఆర్ గారు, వారి బృందం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. మరి ఈ రోజున ప్రతి సంవత్సరం ఇస్తున్నట్టుగానే 10th క్లాస్ హైయెస్ట్ మార్కులు సాధించిన విద్యార్థులకు వారు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున బహుమతి ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా హైయెస్ట్ మార్కులు సాధించిన వారికి కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ విషయంలో కోలా కోటేశ్వరరావు గారిని 2 నిమిషాలు. కాకర్ల తేజశ్రీ మరియు సెకండ్ ర్యాంక్ సాధించిన షేక్ జుజ్జూర్ మహమ్మద్ అని విద్యార్థులు ఫస్ట్ సెకండ్ రావడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ కూడా మేము కోలా మెరిట్స్ అవార్డ్స్ అని చెప్పి పోయిన సంవత్సరం సత్యమేష్ గారు స్కూల్కి ఏదైనా చేయాలని అడిగినప్పుడు, సరే సార్ ముందుగా మేము స్కూల్లో చదువుకున్నాం కాబట్టి ఈ స్కూల్కి రుణపడి ఉన్నాం, ఎందుకంటే మేము ఇక్కడ చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చిన తర్వాత సోషల్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్లో కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా చూసుకొని మరి మా వంతు చేయుతగా విద్యార్థుల్లోనే మంచి పోటీతత్వం, సృజనాత్మక రావాలని ఉద్యోగంతో చేసి పైన ఎక్కువ మార్కులు సాధించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన హై స్కూల్కు సెలెక్ట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరి దీనికి అనేక మౌలిక సదుపాయాలు కూడా రావడం జరిగింది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి నియోజకవర్గంలో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి కాన్స్టిట్యూషన్లో నిడుమరని స్కూల్ని ఎంపిక చేసి దానికి భయంకరమైన స్ట్రెంత్, అనేకమైన ఫెసిలిటీ జరిగింది. అలాగే మన గురుజాల హై స్కూల్ కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మరి ఇంకో విషయం, ఎంతప్పటికీ టీచర్స్ చెప్పాలి, కళలు కండి మీ కళలను నిజం చేసుకోమని. అంటే మనకి ఒక కళ వస్తుంది, ఆ కళ సక్సెస్ కావాలంటే మనం కూడా దాని వంతు ప్రయత్నించాలి. అంతేగాని నాకు స్కూల్లో చెప్పేది అర్థం కావట్లేదు, ఇంటికి మీద మా పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోవట్లేదు, నేను తిరిగే ఫ్రెండ్ సర్కిల్ బాగలేదు, ఏం లేదు. మనం ఎంచుకున్న మార్గమే మన జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది. గవర్నమెంట్ హై స్కూల్ గురజాలలో 10వ తరగతి చదివాను. 524 మార్కులు వచ్చాయి. దీనికి కారణమైన ప్రధాన ఉపాధ్యాయులకు, ప్రతి సబ్జెక్ట్ టీచర్లు శ్రద్ధగా చెప్పడం వల్ల నేను ఇన్ని మార్కులు సంపాదించాను. మరియు స్నేహ యూత్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యార్థులకు వాళ్ళ ప్రతిభను గుర్తించి ప్రోత్సాహకాలున్న కోలా కోటేశ్వరరావు గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, ఉపాధ్యాయులు